ఆటగాడి ఆట కట్టినట్టేనా? అడ్డగోలుగా వాగితే అధోగతి తప్పదా? యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ ఈ పేరు తెలియంది కాదు. ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు తీసి సబాష్ అనిపించుకున్నాడు. ఇక అదే ఊపులో ఈ ప్రపంచ ఆటగాడు తెలంగాణ అధికారులపై కూడా బెట్టింగ్ బాంబ్ పేల్చాడు. సరే, పేల్చితే పేల్చాడు, మరి ఆధారాలు చూపించాడా అంటే ఆన్సర్ లేదు. ఇదిగో ఆధారాలంటూ ముందుకొచ్చాడు, కానీ అందులో పసలేదు. మరి చీమ పుట్టలో వేలు పెడితే కొట్టకుండా ఉంటుందా? పోలీసుల్ని గిచ్చి జోల పాడితే ఊరుకుంటారా? వాళ్ళు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇక దేవుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగితే ఊరుకుంటారా? దేవుడు మాట ఏమో గానీ ప్రజలు మాత్రం అస్సలు ఊరుకోలేదు. హిందూ దేవుళ్లను దూషిస్తూ మనోడు చేసిన వీడియోలపై అందరూ కన్నెర్ర చేశారు. అంతవరకు ఎవరైతే సపోర్ట్గా నిలిచారో వాళ్లే చీకొట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ మనోడిని అన్ఫాలో చేశారు. ఇన్స్టాగ్రామ్లో అన్వేష్కు సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తర్వాత ఆ సంఖ్య కాస్త 1.3 మిలియన్స్కు తగ్గింది. కట్ చేస్తే లేటెస్ట్గా మరో ఝలక్. అన్వేష్ వీడియోలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అతని ఇన్స్టాగ్రామ్ ఐడిని తొలగించాలంటూ మేటా సంస్థకు లేఖ రాశారు. పోలీసులు అభ్యర్థిని పరిశీలించిన మేటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ పై బ్యాన్ విధించింది. సో హీరో కాస్త జీరో అయ్యాడు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి అలీం గోపాలపురం నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ అలీం, చెప్పండి, సమాజానికి ఉపయోగపడే కంటెంట్ అంటే ప్రాక్టికల్ గా ఎలా ఉండాలి? అలీం గారు చెప్పండి, సమాజానికి ఉపయోగపడే కంటెంట్ అంటే ప్రాక్టికల్ గా ఎలా ఉంటే బాగుంటుందంట? మేడం, నోరు బాగుంటే ఊరు బాగుంటది అనే సామెత ఉందండి. ఇది ప్రత్యేకంగా ఇది ఒక మన అన్వేష్కే సెట్ అవుతుందని చెప్పొచ్చండి. అతను నోరు బాగుండు కాబట్టి అతనికి అంతమంది లక్షలాది మంది ఫాలోవర్స్ వచ్చారు. కానీ చివరికి అతను ఆ నోటి వల్లే అతను ఈరోజు అతను యూట్యూబ్ కానీ అతను ఇన్స్టాగ్రామ్ కానీ అన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ సంస్థలన్నీ బ్యాన్ చేస్తున్నాయి. అతను కేవలం ఒక యూట్యూబర్ అయి ఉండి అతనికి లక్షల మంది ఫాలోవర్ ఉండబట్టి కూడా ఉంచుకొని కూడా అతను దాన్ని నిలబెట్టుకోకుండా దాన్ని అనవసరంగా పాడు చేసి ఈ రోజున చెడు మార్గంలోకి వెళ్ళి అతను జీరో అయిపోయాడు అని చెప్పొచ్చండి. జీరో అయ్యాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతను చాలా సుమారు 200 దేశాల వరకు తిరిగాడండి. ఆ తిరిగినప్పుడు అతను అక్కడ జీవన విధానం, అక్కడ ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు, అక్కడ టెక్నాలజీ, అక్కడ వ్యవసాయం ఎలా ఉందో మనకు తెలియజేసేవాడు. అది మనం చూసి మనం చాలా వరకు నేర్చుకున్నాము. అలాంటి కంటిన్యూ చేయకుండా అతను ఇంకా ఎక్కువైపోయి, ఆ తెలివితేటలు ఎక్కువైపోయి, అతనికి ఫాలోవర్లు ఎక్కువైపోయి నోటి దూలతోటే అతను అనవసరంగా వేరే మార్గాల్లోకి వెళ్ళిపోయి మన దేశం గురించి అనవసరంగా వివాదాస్పదం వ్యాఖ్యలు చేయడం, మతాల గురించి వ్యాఖ్యలు చేయడం, రాజకీయ నాయకుల గురించి వ్యాఖ్యలు చేయడం వాళ్ళతోటి అతని మీద చర్య తీసుకునే పరిస్థితి వచ్చేసింది. అతను చాలా వరకు చేయొచ్చు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అతనుకున్న ఫాలోవర్స్ ని బట్టి అతను సమాజానికి ఉపయోగపడే చాలా పనులు చేయొచ్చు. విద్యార్థులు, ఇప్పుడు ఇతర దేశాల్లో చదువుకునే విద్యార్థుల పట్ల అతను మంచి సబ్జెక్ట్, మనకి ఇక్కడున్న విద్యార్థులు ఒక ఉత్సాహం తీసుకొచ్చి ఇక్కడ నుండి వెళ్ళిన విద్యార్థులు ఇతర దేశాల్లో ఏ విధంగా చదువుతున్నారు, టెక్నాలజీ ఎలా ఉపయోగించుకుంటారు, ఎలా అభివృద్ధి చెందుతున్నారు, ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు, అవన్నీ మనకి క్లియర్ చూపించేవాడు. చూపించడం వల్ల ఇక్కడ విద్యార్థుల్లో మనలో చాలా వరకు మార్పు వచ్చేది. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంక కొంచెం మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళడానికి ఉత్సాహం చూపించేవారు. అదేవిధంగా వ్యవసాయం అక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.